హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలతి ఇన్నోవేషన్స్. చాలా కాలం తర్వాత వీడియో చేస్తున్నానండి. ఎందుకు చాలా కాలం వీడియో చేయలేదో కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్స్, 2 టొమాటోలు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అంటే గానుగ నూనె అండి ఇది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, కొత్తిమీర. ఓకేనండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. కొత్తిమీర కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నామండి. యాక్చువల్గా ఈ వీడియో అంటే ఈ కర్రీని మా అక్క చేస్తున్నారండి, నేను వీడియో తీస్తున్నాను అనమాట. అదే స్టవ్ పైన పెనం పెట్టి దానిలో ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె పోసారండి. ముందుగా ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ఇది ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. సారీ అండి, ఉప్పు పసుపు నేను చెప్పలేదు. ఉప్పు కారం పసుపు చెప్పలేదు. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుని ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ అనుకోండి. ఇప్పుడు టొమాటోలండి, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది మా అక్క ఓన్ ప్రిపరేషన్ అండి. ఇది అంటే ఎక్కడో చూసి చేయడము, అది పెద్దవాళ్ళు చేస్తే చూడడము అలా కాదు. అక్కనే ఓన్గా ఇలా చేసేసింది అన్నమాట. అంటే మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్పేసి తను ఇలా తనకై తను ప్రాక్టీస్ చేసి నేర్చుకుంది అనమాట. 2 మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ అందులో వేసేద్దామండి. బాగా కలుపుకోవాలి. ఇలా మష్రూమ్స్ వేసిన తర్వాత అండి కొంచెం తక్కువ అంటే మంట తగ్గించుకోవాలి. అంటే ఓవెన్ దీని మీద, ఎలక్ట్రిక్ దీని మీద చేస్తున్నాము. బికాస్ మేము వేరే చోటు ఉన్నాం కాబట్టి, ఇంట్లో లేం కాబట్టి. ఓకేనండి. బాగా మగ్గడం కోసం అనేసి మూత పెట్టాలండి. మనం కొంచెంసేపు మూత పెట్టి ఉడికించడం వల్ల కొంచెం వాటర్ బయటకు వచ్చింది చూడండి. మనం ఏం వాటర్ వేయడం అదేం లేదు. చూడండి, వాటర్ వచ్చింది చూడండి. వాటరు బయటకి ఊరిందండి. అంటే మనం ఇందులో ఈ మష్రూమ్స్ నుంచే వస్తుంది. మష్రూమ్స్ కర్రీలో ఏంటంటే మనం అస్సలు వాటర్ వేయకూడదు. వాటర్ వేసామంటే దాని టేస్ట్ అంతా పోతుంది అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఇలా వచ్చిన వాటరు మొత్తం ఇంకిపోయే వరకు ఉంచాలండి. మనం ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటుతుంది ఇది. ఇక్కడ ఒక విషయం ఉందండి, 1/2 kg మష్రూమ్స్కి 1 స్పూన్ కారం మాత్రమే వేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే మీ ఇష్టము. ఓకేనండి. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడా వేసి కొంచెం బాగా కలపాలి. దీన్ని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంటే కలుపుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇలా వేసి నొక్కేస్తూ ఉంటారు కదండి. అలా నొక్కకూడదు, ఊరికే జస్ట్ జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మష్రూమ్ మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట. క్రీమ్లా అయిపోతుంది కదా, అందుకోసం జాగ్రత్తగా కలుపుకోవాలి, అడుగంటకుండా మాత్రం ఇలాగా. ఓకేనండి. గరం మసాలాలో మనము వెల్లుల్లి ఉంది కదండి, మొత్తం స్కిన్ తీసేసి వాటిని వేసి కొంచెం దంచినట్టు చేసుకొని పెట్టుకోవాలండి. ఇది వేయాలన్నమాట గరం మసాలా, వెల్లుల్లితో కూడిన గరం మసాలా అనమాట. ఇలా అంతా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఏంటంటే ఉప్పు చూసుకోవాలి. ఏదైనా ఉప్పు తగ్గినా కూడా మనం కలుపుకోవడానికి వీలవుతుంది అనమాట. మేము వేసిన ఉప్పు సరిపోయిందండి, పూర్తిగా ఉడికిపోయింది అన్నమాట. నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు గరం మసాలా అండి, వెల్లుల్లి గరం మసాలా కలిపి దంచారన్నమాట. అది వేస్తుంది అక్క. ఓకే అండి, వేసి కలపాలి. ఇప్పుడు గరం మసాలా మంచిగా కూర పట్టడానికి మూత పెట్టుకోవాలండి 1 నిమిషం.
మూత తీసేయాలి. ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఓకేనా అండి? ఇది వేసుకుని కొంచెం కలపాలన్నమాట. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకోవాలండి. అది ఓకేనా? మనకి మష్రూమ్ కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. కర్రీ ఎలా ఉందో తయారు చేసుకుని మీరు కూడా తినండి. ఎంత టేస్ట్గా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, thank you friends, thank you for watching. Please like, share and subscribe. Okay friends.